అరే దేవుందే భగవంతుడు కూడా అటువంటి ఒక్క ఏమి చేసిండు మళ్ళా అటువంటి ఒక్క 7 కవల చేత పట్టుకొని 7 కవల చేత పట్టుకొని అటువంటి ఒక భగవంతుడు గిరకి ధర్రి మీద కొడతా అంటే అందరికన్నా సీనియర్ అరే అన్న ఇది ఎట్లా కొడుతుందిరా మొత్తం ఏమన్నా ముందురా అది ఏమన్నా పని అయిపోయింది మల్లయ్య అని ఈడంటే ఈ బలియోళ్ళు ఏమంటారు పెద్ద నీకేం గుర్తురా వాడు ఓడికెళ్తేంది అది నా కానీ కొట్టుకొని దెబ్బలు కొట్టి అక్కడే ఇది బొక్కలు ఇరగాలి పొల్లిపోదు ఇది ఏం అనుకుంటావు మైగా బొక్కలు పొల్లిపోలు ఇరగాలి నడవండి ఒక్క భగవంతుడు గుర్రవాడు ఏమి చేసిండు ఎవడు గిర్రా గిర్ర అవునా అరే పెద్దోడు జీవాలు రాసుంటాడు మనోడు అది చెప్తే మనం ఏం చేస్తాడా చిన్నడా అయ్యా గుల్లవా మళ్ళా ఈ పని నీదే మరి ఇప్పుడు ఏమి ఇస్తారు నాకు నీ దగ్గర తీసుకునే పెద్ద పులి నాగన్న గుర్రం నీ తీసుకులు నీకు బంగారం ఇచ్చిరా భగవంతుడు గుర్రవారు నడవండి ఒక్క ఎప్పుడు ఒక సీతలు తీసుకున్నాడు భగవంతుడి పై మీద బట్టలు వేసుకున్నాడు లోపల భగవంతుడు గుర్రవారు వజ్రాల పేరు ఎప్పుడైతే వేసుకున్నాడు నడవండి ఒక్క 7 ఎట్టుకునే తీసుకొచ్చిర్రు భగవంతుని దగ్గర ఎప్పుడైతే పెట్టిండ్రో భగవంతుడు గుర్రవారు ఏమి చేసిండు వారి అక్కల గాలి చెప్తే ఒక్క తిరిగినా పోతే ఎన్నో చెప్తే అసలు వినపోతే ఆర్య ఎక్కడైనా కానీ 7 అన్నదమ్ములు పుడితే అందులో చిన్నోడు సార్ ఉంటాడు ఎక్కడైనా కానీ 2 అన్నదమ్ములు పుడితే చిన్నోడు సార్ ఉంటాడు 7 అక్కలు పుడితే అందులో చిన్నది సార్ ఉంటుంది ఇప్పటికైనా చిన్నోడు అంటే చిత్రాలు చిన్నోడు చెప్పినట్టు ఖచ్చితంగా పెద్దోంది ఎట్లుంటది అంటే ముందు సూపు ఉంటది అంటే వెనుకకెళ్ళి కాపాడి ఖర్చులు ఉంటది అరే మళ్ళీ గెలిచిండు ఏ విధారా ఇప్పుడు అట్లా కాదు మీ రాజ్యం మా రాజ్యం మా దేశం మా పంట పూలు మా గుర్రాలు మా మేకలు మా జంతువులు అన్ని మీకే ఇక పెట్టిరా అన్నవాళ్ళ భగవంతుడు గుర్రవారు ఏమి చేసిండు మల్లయ్యడిలో చేత పట్టిండు గిరగిర తిప్పిండు ధర్రి మీద కొట్టిండు ఆ భగవంతుడు ఒక జూజం పడ్డది మళ్ళా అరే 7 బలియోళ్ళు ఏమంటారు అయ్యా మల్లయ్య మరి వాళ్ళ రాజ్యం పెట్టిన దేశం పెట్టిన బంగారం పెట్టిన ఇంటి పెట్టిన భూములు పెట్టిన జాగలు పెట్టినాం
మరి ఇక మా దగ్గర ఏం లేదు, ఏం పెట్టమంటావా అని అడిగారు. ఏం పెట్టమంటావు? మా పిల్లలు పుస్తక బట్టలు పెట్టమంటావు? పుస్తలు మట్టలు మీ పిల్లలు కాదు. అయితే మీ పుస్తలు మట్టలు మీ భార్యలు మీ గంట పుత్తలు తీసుకొచ్చి పెడతారా? అవునా? అవునే అంటే అయితే గంట కాదు, మీ భార్య భార్యలు మీకు ఏమవుతారంటే నాకు ఆడబిడ్డలు అసలు అంటే నాకు అక్క ఏళ్ళు అవుతారు. మరి అక్క ఏళ్ళు ఎట్లా అవుతారు? ఎట్లయితావు? అయితే అట్టి నుంచి నువ్వు ఏమంటున్నావు? అవునే అంటున్నావు. అవునే అంటాడు. అవునయ్య అని వాళ్ళు పిలుస్తారు. మరి అవునయ్య అని బాబా బామ్మర్లు పిలుచుకుంటారు. మరి నువ్వు అచ్చి నుంచి అవునయ్య అంటే నువ్వు నాకు బామ్మర్లు కావాలి, మీ భార్యలు నాకు అక్కలు కావాలి. మరి మరి ఆడిబిడ్డల సొమ్ము నాకు వానికి వస్తుందా? ఆడిబిడ్డల సొమ్ము ఎప్పటికున్నా పర్ల సొమ్ము పాము అంటుంది. ఆడిబిడ్డల సొమ్ము నాకు పని. అయితే మీ తోడ పుట్టిన వాళ్ళు ఉన్నారా? తమ్ముడా అటువంటి ఒక్క మన తోడ పుట్టకుండా తోడ పుట్టింది కూడా పెరిగింది అటువంటి ఒక్క మన చెల్లి మెడలమ్మ ఉన్నది. చెల్లెకు లగ్గం చేయాలంటే 20 లక్షల కట్నం కావాలి. ఒక ఫ్రిడ్జ్ వాయే, ఓ టీవీ వాయే, ఓ కూలర్ వాయే. 20 కాదు 30 అయినా పోదురా. ఆ బోళ్ళు వాయే, బంగారం అరే